నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారి సేవలో చంద్రబాబు, జేపీ నడ్డా ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి ఆశీస్సులు అందజేత. ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో మద్యం దుకాణాల బంద్, ఎన్నికలు అయిపోయే వరకు ఓపెన్ చేయవద్దంటూ ఆదేశం. కడపలో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లిన సిబ్బంది, రేపు ఉదయం నుంచి ప్రారంభం కానున్న ఓటింగ్ ప్రక్రియ. నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద భారీగా నగదు స్వాధీనం, వాహనం బోల్తా కొట్టడంతో బయటపడ్డ బాక్సులు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కుటుంబ సభ్యులతో కలిసి నైవేద్య విరామ సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో జేపీ నడ్డాకు వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామిని లఘు దర్శనంలో దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్లే సమయంలో క్యూ లైన్లో ఉన్న భక్తుల దగ్గరకు వెళ్లి చంద్రబాబు అభివాదం చేశారు. అనంతరం తిరుమల నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు చంద్రబాబు బయలుదేరారు. ఎన్నికల ప్రచారాలకు తెరపడడంతో ఏపీ వ్యాప్తంగా పలు మద్యం దుకాణాలు మూతపడ్డాయి. సాయంత్రం 5 గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు ఉన్నా విజయవాడలో చాలా చోట్ల ముందస్తుగానే మూసివేయించారు. సంబంధిత సిబ్బంది అధికార పార్టీ నేతల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించారు. అయితే మద్యం దుకాణాల వద్ద శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం ప్రియులు బార్లు తీరారు. క్యూలో నిలబడి మద్యం కోసం ఎగబడ్డారు. 2 రోజుల పాటు మద్యం లభించదనే ఆలోచనతో మందుబాబులు మద్యం షాపులకు పరుగులు తీశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప లోక్సభతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది సామాగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు తరలి వెళ్లారు. కడప నగరం ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి ఆదివారం ఉదయాన్నే పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని స్వాధీనం చేసుకుని చెక్ లిస్టులను పరిశీలించుకున్నారు. ఎన్నికల సిబ్బందిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు అధికారులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కడప అసెంబ్లీకి సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వాటిలో వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, కేంద్ర పోలీస్ బలగాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి నిన్న మనకి ర్యాండమైజేషన్ జరిగి థర్డ్ ర్యాండమైజేషన్ ద్వారా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 6 మంది సిబ్బందితో, అందులో ఒక పీఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓస్ ఉంటారు. ఈ సిబ్బందితో మనకు ఆల్రెడీ స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళతో మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ కానీ ఈవీఎంలు కానీ అన్నింటినీ మనం ఇచ్చినాము. సో అన్నింటినీ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ అందిందా లేదని చెక్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేయబడిన మెటీరియల్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పర్ఫెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ లంచ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లంచ్ తర్వాత మూవ్ అయ్యే ముందు ఒకసారి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ ఉంటాయి. సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మన పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం కోసం మనం వెహికల్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. వెహికల్స్ కూడా ఈ సిటీలో కాంపాక్ట్నెస్ని దృష్టిలో ఉంచుకొని, రోడ్ విడ్త్ని దృష్టిలో ఉంచుకొని ఏ రోడ్లో ఏ వెహికల్ వెళ్తుందనేది అసెస్ చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టీసీ వాళ్ళతో మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. 118 వెహికల్స్ ఉన్నాయి మనకి, 108 వర్కింగ్, మిగతా 10 మనకి రిజర్వ్లో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇంకా ప్లేస్మెంట్ అనేది సెక్టర్ వైజ్ చేసేసాము. సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ కూడా పొజిషన్ అయి ఉన్నారు. వన్స్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది విత్ పోలీస్ ఎస్కార్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 287 పోలింగ్ స్టేషన్స్లో 59 మనకి సమస్యాత్మకమైనవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద గుర్తించాము. ఈ 59 పోలింగ్ స్టేషన్స్లో మనము వెబ్ కాస్టింగ్ పెట్టాము. అడిషనల్ చెక్స్ అనమాట ఇవి మిగతా పోలింగ్ స్టేషన్స్ కంటే. వెబ్ కాస్టింగ్ ఉంటుంది, క్లియర్ సర్వేలెన్స్ ఉంటుంది, మనకి మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. మైక్రో అబ్జర్వర్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా 100 మీటర్స్ దగ్గర ఇంకా సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ ఉంటారు. అలాగే వీళ్ళందరూ పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా మనకి ఏరియా డామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కానీ ఎండలో వచ్చే ఓటర్స్ని వీలైనంత వరకు వాళ్ళని కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం, జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 20/40 విడ్త్ అండ్ లెంత్ ఉన్నటువంటి షామియానాస్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ కుర్చీలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర 30 to 40 బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ మనం దాన్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై కానీ, అలాగే బటర్ మిల్క్ కూడా మనము పీక్ అవర్స్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న టైంలో మనం అవి కూడా మనం అలాట్ చేస్తాం.
భవిష్యత్తుకు దోహదపడే రాజకీయ పార్టీకే ప్రజలు మద్దతునివ్వాలని నాగవంశ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీల నుంచి దక్కాల్సిన ప్రాధాన్యతపై విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటుతో ప్రలోభాలకు గురి చేసే పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మద్యంతో డబ్బుతో మభ్యపెట్టాలని చూస్తున్నారని, గత కొన్నేళ్లుగా ఉద్యోగం ఉపాధి అవకాశాలు దక్కించుకోవడంలో నేటితరం యువత విఫలమయ్యారని అన్నారు. ముఖ్యంగా తమ సామాజిక వర్గానికి ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందో వారికి తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మెరుగైన పాలన రావాలంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మా నాగం సంఘం తరపున మా కమ్యూనిటీ ఓటర్లకి, తటస్థ ఓటర్లకి అందరికీ ఒక విజ్ఞప్తి. మనందరం ఈ ఎన్నికల పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి. అంటే మనందరం కూడా ఇంట్లో ఉండకుండా ఖచ్చితంగా ఓటేసి తీరాలి. ఓటేసినప్పుడే మనకి నాయకుల్ని ఏదైనా చేయమని అడిగే హక్కు ఉంటుంది. మరి ముఖ్యంగా కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు, కొందరు నాయకులు డబ్బుతోటి, మద్యంతో ఓటర్లని ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అటువంటి ప్రలోభాలకు గురిచేసే నాయకులకి చాలా దూరంగా పెట్టండి. మీ మీద వాళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత 10 100 దండుకుంటారు తప్ప మీకు ఏ విధంగా న్యాయం చేయరు. మనకి మెరుగైన పాలన కావాలనుకుంటే మీరు బాగా ఆలోచించి ఈ సందర్భంలోనే మనం మన హక్కును వినియోగించుకుంటే సరైన పార్టీని ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అన్నది మీరు మీకుగా గుర్తింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. మరి ముఖ్యంగా మా నాగవంశం సంఘం తరఫున పార్టీలకి విన్నవించుకుని విన్నపం ఏంటంటే వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి ప్రభుత్వం అంటే ఏటో అన్నది ఓటర్లందరికీ ఈ రోజుకే తెలిసిపోయింది. మా మనసుకు తెలుసు, అందరూ ఎటు లీడర్ అటువైపు అయిపోయారు. కానీ న్యూట్రల్గా ఉన్న పర్సన్స్ మా కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ అప్పీల్ చేద్దాం అని మీరు అన్నది ఖచ్చితంగా లేటే, ముందుగా చేస్తుంటే బాగుండేది. కానీ ఇప్పుడైనా సరే పర్వాలేదు. ఈ మెసేజ్ ఏ విధంగా చేరాలి, ఎవరిని ఎన్నుకోవాలి అన్నది వాళ్ళ మనసుకు తెలుసు. ఇప్పుడు మేమేమో ఎవరిని ఈ పార్టీకి వేయండి, ఆ పార్టీకి వేయండి బలవంతం పెట్టలేదు. కానీ మాకు మేలు చేసిన పార్టీ ఏంటి అన్నది నాగం సంక్షేమ సభ్యులందరికీ తెలుసు. వాళ్ళనే ఎన్నుకోమంటున్నాం. ఈ రోజుకే, ఈ క్షణానికే అందరూ డిసైడ్ అయిపోయారు ఎవరికి వేయాలన్నది. ఇప్పుడు పర్టికులర్ గా మీరు వీళ్ళకి వేయండి, వాళ్ళకి వేయండి మనం ఏదో చెప్పడం తప్ప వాళ్ళ నిర్ణయం అయితే మారదు. అలాగే మారితే అది నిర్ణయమే కాదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.